మహనీయులు సామాజిక సమరసత స్ఫూర్తిని చాటిన ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బాబు జగ్జీవన్ కానీ, భాగ్యరెడ్డి వర్మ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడడానికి, అఖండ భారతం కాపాడడానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా మన సేవా బస్సులో ఉన్నటువంటి దళితులైనటువంటి ఎస్సీలైనటువంటి చాలా మంది చాలా గ్రామాల్లో మన దేశమంతా కూడా మన పేదవాళ్ళే, మన ఎస్సీలే పనిచేస్తున్నారు. ఈ పారిశుద్ధ కార్మికులను సన్మానించాలని చెప్పేసి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర తరఫున మేము ఈ మెదక్ జిల్లాలో మన పారిశుద్ధ కార్మికులను వాళ్ళకి టవల్ ఇస్తే వాళ్ళకు మరి పనిచేస్తారు కాబట్టి టవల్తో సన్మానం చేసి సామాజిక సమరసత వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సామాజిక సమరసత వేదికలో భాగంగా లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దేశమంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు చెత్త బండి వచ్చిందో అని ఈ చెత్త బండ్లు తీసుకొచ్చింది ఎవరో? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం వారి ఆదర్శంగా తీసుకొని ఈ మహాకుంభమేళలో 144 సంవత్సరాల కోసం జరిగినటువంటి మహాకుంభమేళ ప్రయాగరాజ్లో ఈరోజు స్వచ్ఛ భారత్ కోట్లాది మంది ఈరోజు ఒక్కరోజే 4 కోట్ల మంది స్నానాలు ఆచరించారు. అక్కడ కూడా మన పారిశుద్ధ కార్యక్రమం పనిచేస్తున్న కష్టపడి రాత్రి బావులు షిఫ్ట్ వైజ్గా. కాబట్టి దేశమంతా కూడా మన ఎస్సీల ముందు లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే మన ఎస్సీల ముందుంటారు. కాబట్టి ఎస్సీల ఐక్యత చాటాలి, ఎస్సీలందరూ కూడా ఐక్యంగా ఉండాలి, మనం అందరం కూడా భారతదేశంలో ఒక భాగము అని చెప్పేసి చాటు చెప్పడానికి ఈ సమతామూర్తుల క్యాలెండర్ ఆవిష్కరించి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. ముందు కూడా వీళ్ళకి సాధించే విషయంలో కానీ, గౌరవేతల విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ, శానిటైజర్ విషయంలో కానీ, వాళ్ళకి గ్లౌజులు కానీ, వాళ్ళకి షూలు కానీ, వాళ్ళకి షర్ట్స్ కానీ వారికి అందుబాటులో ఉండడానికి ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీ మీద, ప్రతి గ్రామ పంచాయతీ మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఎవరు వచ్చినప్పటి నుంచి మార్పు జరుగుతుంది, 2014 నుంచి మరి మార్పు జరుగుతుందని చెప్పేసి మనం దేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ మహనీయులను గుర్తుపెట్టుకోవాలి. లోకమాత అహల్యాబాయి వారు వితంతు అయినప్పటికీ, మేకలు కాసే కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె రాజ్యాన్ని ఏలి రామేశ్వరం నుంచి కూడా కాశీ వరకు కూడా ఆమె మన ఆలయాలను పునరుద్ధరించి మళ్ళీ కట్టించింది. అలాంటి రాజమాతను మనము గుర్తు చేసుకోవడము ఈరోజు గర్వకారణము. మనం కలిసి కులము మతము వర్ణము భేదము తేడా లేకుండా మనం అందరం కూడా ఒక్కటే అని చెప్పేసి సామాజిక సమరసత వేదిక చెప్తున్నది. సమాజం అంటే సమాజంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు, వేదిక అంటే ఒక స్టేజ్. కాబట్టి ఈ సామరస్యంగా అందరూ కలుపుకోవాలని జీవించేటటువంటి చెప్పబడినటువంటి ఒక వేదిక దేశమంతా పనిచేస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి ఈ సామాజిక సమరసత వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్మికులందరూ కూడా పాదాభివందనం చేస్తూ మనమందరం కూడా ఇట్లే ఐక్యంగా ఉండి మనము స్వచ్ఛ భారత్ చేస్తూ మనం ముందుకు పోదామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ పారిశుద్ధ కార్మికులు ఏం చేస్తారంటే వాననక ఎండనక చలనక పగలనక రాత్రనక వాళ్ళు పొద్దున 3ంటికి లేచి 4ంటికి డ్యూటీ ఎక్కి సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ సేవలు గుర్తించాలని చెప్పేసి మనం గుర్తించి వారికి చిరు సన్మానం. ఇలా ఈ శాలువలో కానీ డబ్బుల్లో కానీ ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. మా సొంత డబ్బులతోని నేను కూడా ఎస్సీనే, నా సొంత డబ్బులతోని ఈ కార్యక్రమం చేస్తున్నాను. కాబట్టి మనం సేవలను గుర్తించి మరి ఇంకా టవల్స్ రాని అందరికీ కూడా మరి మనం టవల్స్ ఇద్దాం తప్పకుండా. ముందు కూడా మనము ఈ వేదిక తరపున మనం అందరం గౌరవించుకోవాలని తెలియజేసుకుంటూ వచ్చిన మహిళలందరికీ కూడా అన్నయ్యలకు అందరికీ కూడా ఆరోగ్యం తెలుస్తున్నాము. జై భీమ్.